హాయ్ ఆల్, మా ఇంటికి దగ్గరలో అయితే ఒక చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉందన్నమాట. కాకపోతే మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. నాకైతే అక్కడికి వెళ్ళాలి, బాగా మంచిగా వాక్ చేయాలని చాలా ఇష్టం. ఆల్రెడీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే అక్కడికే వెళ్ళేవారు. అప్పుడంటే నాకు కొద్దిగా ఫ్రెండ్స్ ఉండేవారు, సో వాళ్ళతో కలిసి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడైతే ఒక్కదానే వాక్ చేయడం వల్ల ఇంకా అంత దూరం అయితే వెళ్ళలేకపోతున్నాను. మాకు దగ్గరలోనే ఉన్న చిన్న గ్రౌండ్ అయితే ఉంది, స్కూల్ గ్రౌండ్. సో ఆ గ్రౌండ్ లో అయితే వాక్ చేసుకుంటున్నాను. కానీ ఈ మధ్య అయితే మా బావ ఒక 10 days అయితే ఫ్రీ అయ్యారు. సో ఎలాగో ఈ 10 days ఫ్రీ అయ్యే కదా, అక్కడికి తీసుకెళ్ళండి, నాకు అక్కడ వాక్ చేయాలనిపిస్తుంది, చాలా పెద్ద గ్రౌండ్ కదా, అందరిని చూస్తే మనకి ఇంకా ఎక్కువసేపు వాక్ చేయాలనే ఒక మోటివేషన్ లా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే సరే అయితే అని చెప్పేసి ఈ 10 days అక్కడికైతే తీసుకెళ్తానని మాట ఇచ్చారు. ఇంక ఈ రోజు అయితే మా బాబుకి కూడా స్కూల్ సెలవు వచ్చింది. సరే అయితే వాడిని కూడా తీసుకెళ్లిపోయాము. ఒక ఫాదర్ తన బిడ్డకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే టైమే. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి చాలా మంచి బూస్టప్ వస్తుంది అనమాట. నాకు ఆ గ్రౌండ్ కి వెళ్ళి వాక్ చేసినందుకంటే మా బాబుని కూడా తీసుకెళ్లి వాడితో కొంత టైం స్పెండ్ చేసాం చూడని నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అంతలో అక్కడ మా చెల్లి వాళ్ళు కూడా అనుకోకుండా వచ్చారు. సో వాళ్ళ బాబుతో కలిసి వీడు చాలా బాగా ఆడుకున్నాడు. ఇంక ఈ లోపు అయితే నా వాకింగ్ అంతా కంప్లీట్ చేస్తాను. ఈ రోజు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. అలాగే అక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. సో దానికోసమే సగం మంది అక్కడ ఎక్కువగా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నాకు వీలైనంత వరకు ఎక్సర్సైజ్ అయితే చేశాను. అట్లీస్ట్ ఈ 10 days అయినా సరే అక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటాను. ఇంకా ఈ 10 days అయిపోతే నాకు కుదిరినంతలో ఇంట్లోనే అయితే సింపుల్ గా అయితే ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటూ ఉంటాను. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.